హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సొరకాయతో పప్పు అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా నేను కందిపప్పును శుభ్రంగా కడిగి ఇలా పెట్టేసుకున్నానండి. టమోటాలు ఒక 4, హాఫ్ ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. హాఫ్ ఉల్లిపాయని మనము తిరువాత కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అలానే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, సొరకాయ, కారానికి సరిపడా పచ్చిమిర్చి. ముందుగా కుక్కర్లో అయితే వాటర్ వేసుకున్నాను. ఇది గట్టిగా ఉండాలండి, పప్పు నీళ్ళగా ఉంటే బాగుండదు. అలానే పచ్చిమిర్చి చూడండి, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఒకటేసారి కారానికి మనకు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను. అలానే టమోటాలు, ఇది చాలా చాలా టేస్టీ, అంటే అలానే హెల్తీగా కూడా ఉంటుందండి. అలానే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొత్తిమీర, అలానే సొరకాయ ముక్కలు. వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనము ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్స్ తర్వాత మనము పప్పు ఎంచక్క మనకి గట్టిగా మనము పప్పు గిత్తి సాయంతో మెదుపుకున్నామండి. ఇప్పుడు వేరే గిన్నెలో మనము ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకుందాం. చూడండి, చిట్పట్లాడుతున్న ఇందులోకి ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాము. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేస్తాం. చూడండి, ఎంచక్క కలర్ మారాయి. ఇందులోకి మనము కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూడండి, మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము మెదిపి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి, హెల్తీ అయినటువంటి మనకి సొరకాయ పప్పు రెడీ అండి. ఇలా గట్టిగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.